ఆదిలాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత పురాతన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ మఠాన్ని శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి వారు స్థాపించారు. ఈ మఠం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు మరియు విష్ణువు ఇద్దరిని పూజిస్తారు. మఠం ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుడు, వినాయకుడు, దుర్గామాత మరియు సంతోషిమాత విగ్రహాలు ఉన్నాయి. మఠం ఆవరణంలో 100 ఏళ్ల నాటి భారీ మర్రి వృక్షం ఉంది. ఇది మఠానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. పూర్వం ఈ మఠానికి 1000 ఎకరాల భూమి ఉండేదని చరిత్ర. ప్రస్తుతం ఈ భూమిలో చాలా వరకు లీజులో లేదా ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఆదిలాబాద్ పాత పేరు ఎడ్లపురం. ఎడ్ల సంతతికి ప్రసిద్ధి కాబట్టి ఈ పేరు వచ్చింది.